హాయ్ హలో నమస్తే. మోహన్ భగవత్ గారిని అమెరికా వాళ్ళు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయాలి అని మేము ఇదే రికమెండేషన్ ఇచ్చాం కాబట్టి ఇప్పుడు మోహన్ భగవత్ గారు అమెరికా వస్తున్నారు. మరి అమెరికా రావటానికి అబ్జెక్షన్ తెలుపుతున్నట్టుగా కొన్ని అక్కడక్కడ న్యూస్ పేపర్లు, గతంలో కెనడా వెళ్తున్నారు అని అంటే కెనడాలో కూడా ఇదే సమస్య వచ్చింది. మనం క్రోనలాజికల్ ఆర్డర్లో అసలు ఏం జరిగింది అనేది మనం స్టార్టింగ్ నుంచి చూద్దాం. ఓకే, ఇప్పుడు యూసీఐఆర్ఎఫ్ కాంట్రవర్సీ మనకు తెలుసు. ఆర్ఎస్ఎస్ వర్సెస్ యూసీఆర్ఐఎఫ్ అంటే, ఈ యూసీఆర్ఐఎఫ్ అంటే అర్థం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్. ఇది డెసిషన్ బాడీ కాదు. యూసీఆర్ఎఫ్ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనేది ఒక రికమెండేషన్ చేసే ఒక బాడీ మాత్రమే. వీళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే రిలీజియస్ ఫ్రీడమ్ అనేది తగ్గుతుందో వాటికి సంబంధించి రిపోర్టు ట్రంప్కి ఇస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి ఇస్తారనమాట. ట్రంప్ కాబట్టి ఎవరన్నా ఉండనియండి, అక్కడ ప్రెసిడెంట్ ఎవరుంటే వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి రిపోర్ట్ ఇస్తారు, రికమెండ్ చేస్తారు. సో రికమెండ్ చేసే వాడికి వీళ్ళకున్న పవరు. అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలా లేదా అనేది ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకుంటాడు అనమాట. సో ఇప్పుడు అలాగా ఈ యూసీఐఆర్ఎఫ్ వాళ్ళు ఆర్ఎస్ఎస్ని బ్యాన్ చేయండి అని చెప్పి ట్రంప్కి రిపోర్ట్ ఇచ్చారు అంతే. ట్రంప్ బ్యాన్ చేస్తాడా లేదనేది ఇంక ట్రంప్ ఇష్టం. ఓకే, అది యాక్చువల్గా కాంట్రవర్సీ ప్రస్తుతానికి నడుస్తుంది. యూసీఆర్ఎఫ్ వాళ్ళు యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళు వర్సెస్ ఆర్ఎస్ఎస్కి సంబంధించి మనం లోపలికి వెళ్ళి చూస్తే ఇది యూసీఆర్ఎఫ్ అనేది ఫస్ట్ వాళ్ళు 1998లో పెట్టారు. అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో రిలీజియస్ ఫ్రీడమ్ ప్రాబ్లం వచ్చినా సరే వాళ్ళు రిపోర్ట్ ఇస్తారనమాట. వీళ్ళు ఫస్ట్ కాంట్రవర్సీ అనేది ఇప్పుడు వచ్చిన కాంట్రవర్సీ కాదు. 2025 నుంచి నడుస్తున్న కాంట్రవర్సీ. 2025లో ఫస్ట్ వీళ్ళు ఏం చేశారంటే భారతదేశాన్ని ఫ్లాగ్ చేశారంటే, ఇండియానే ఫ్లాగ్ చేశారు 2025లో యాన్యువల్ రిపోర్ట్లో. ఏమని ఫ్లాగ్ చేశారు? ఏ పర్టికులర్ కంట్రీ ఆఫ్ ఏ పర్టికులర్ కన్సర్న్, సిపిసి అంటారు, కంట్రీ ఆఫ్ ఏ పర్టికులర్ కన్సర్న్ అని ఫ్లాగ్ చేశారు ఫస్ట్ వాళ్ళు. అప్పుడు ఆర్ఎస్ఎస్ని ఫ్లాగ్ చేయాలి. అప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రస్తావన రాల. 2025 యాన్యువల్ రిపోర్ట్లో ఆర్ఎస్ఎస్ ప్రస్తావన రాల. అప్పుడు ఏమొచ్చిందంటే వికాస్ యాదవ్ అనే వ్యక్తి రా ఏజెంట్ సీక్రెట్ రా ఏజెంట్ వికాస్ యాదవ్ అనే వ్యక్తి కాబట్టి అతను ఇక్కడ అసాసినేషన్ చేయడానికి ట్రై చేశాడు ఇక్కడ అమెరికాలో ఒక వ్యక్తిని అని చెప్పేసి రాని వికాస్ యాదవ్ని ఫ్లాగ్ చేశారు, ఆర్ఎస్ఎస్ని ఫ్లాగ్ చేయాలి. అప్పుడు వాళ్ళ ఆర్ఎస్ఎస్ 2025 యాన్యువల్ రిపోర్ట్లో అది 2025లో జరిగింది. ఇప్పుడు ఇది 2026 రిపోర్ట్లో ఆర్ఎస్ఎస్ని ఇంక్లూడ్ చేశారు వాళ్ళు. ఈ నవంబర్ 2025న వాళ్ళు ఈ వ్యక్తి ఎవరు, ఎందుకు వీళ్ళు అసాసినేషన్ చేయడానికి ట్రై చేశారు అమెరికాలో అని చెప్పేసి వాళ్ళు స్టడీ చేసి దే స్టార్టెడ్ ఫోకసింగ్ ఆన్ యాక్టివిటీస్ ఆఫ్ ఆర్ఎస్ఎస్ ఇన్ ఇండియా. సిస్టమాటిక్ రిలీజియస్ పర్సిక్యూషన్ ఇన్ ఇండియా అనేది జరుగుతుందని వాళ్ళు ఫస్ట్ 2025 యూసీఆర్ఎఫ్ రిపోర్ట్లో రాశారు, కానీ ప్రస్తావన తీసుకురాలి, ఆర్ఎస్ఎస్ పేరు తీసుకురాలి. సిస్టమాటిక్ రిలీజియస్ పర్సిక్యూషన్ జరుగుతుంది భారతదేశంలో అని మాత్రమే మెన్షన్ చేశారు. ఓకే, ఆ తర్వాత వీళ్ళు ఈ యొక్క జరిగే గొడవలకి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది, దానికి ప్లస్ ఆర్ఎస్ఎస్ అనేటువంటి దీని వెనక ఒక రిలీజియస్ సంస్థ ఉంది, ఈ మూడింటికి ఏమన్నా సంబంధం ఉందా అనేది స్టడీ చేశారట వాళ్ళు. ఆ స్టడీ చేసి ఇప్పుడు లేటెస్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో వాళ్ళు ఆర్ఎస్ఎస్ కూడా ఫ్లాగ్ చేశారు. దీని వెనక బీజేపీ వెనక ఐడియాలజికల్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ ఉందని ఫ్లాగ్ చేశారు. అది యాక్చువల్గా జరిగింది. ఓకే, జనవరి ఫిబ్రవరి 2026న ఒక క్రిటిసిజం మొదలైంది. అంతవరకు ఏంటంటే రిపోర్ట్లో రాసేవారు. అంటే రిపోర్ట్ అంటే ఒక పెద్దగా ఏదో 200-300 పేజీల రిపోర్ట్ రాసి దాంట్లో ఎక్కడో ఒక లైన్లో ప్రస్తావించేవాళ్ళు ఏమని, ఇండియా వికాస్ యాదవ్ ఆర్ఎస్ఎస్ వీళ్ళని ఫ్లాగ్ చేయండి అని రికమెండ్ చేస్తూ రిపోర్ట్లోనే ఉందో తప్ప పబ్లిక్గా ఎవడు మాట్లాడాల. బట్ ఇది 2020 జనవరి ఫిబ్రవరి మధ్యలో 2026 మధ్యలో వాళ్ళు పబ్లిక్గా స్టేట్మెంట్ ఇట్లు మొదలెట్టారు వాళ్ళు దీనికి సంబంధించి. మార్చి 4, 2026న ఇది పెద్ద టర్నింగ్ పాయింట్. దీనికి ఏంది టర్నింగ్ పాయింట్? మార్చి 4, 2026
2026 యాన్యువల్ రిపోర్ట్ ఇచ్చారు. మనం ఇప్పటి వరకు 2025 యాన్యువల్ రిపోర్ట్ గురించి మాట్లాడాం. ఈ మార్చిలో 2026 యాన్యువల్ రిపోర్ట్లో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు, భారతదేశాన్ని కంట్రీ ఆఫ్ పర్టికులర్ కన్సర్న్గా మెన్షన్ చేసి దాంట్లో రా ఏజెన్సీని ప్లస్ ఆర్ఎస్ఎస్ రెండింటిని ఫ్లాగ్ చేశారు వాళ్ళు. ఆర్ఎస్ఎస్ ప్లస్ రాని రెండింటిని శాంక్షన్స్ అంటారు, బ్యాన్ అంటారు, ఏమంటే శాంక్షన్స్, రికమెండెడ్ శాంక్షన్స్ అనమాట. అయితే చేస్తాడా లేదనేది ప్రెసిడెంట్ ఇష్టం. మనం ఓన్లీ రిపోర్ట్ గురించి మాట్లాడుతున్నాం. ఈ రిలీజియస్ ఫ్రీడమ్ వాళ్ళు ఇచ్చే రికమెండేషన్ గురించే మాట్లాడుతున్నాం తప్ప అది బ్యాన్ చేశారని మనం చెప్పట్లా. బ్యాన్ చేయాలంటే ప్రెసిడెంట్ చేయాలి. అది ట్రంప్ నిర్ణయం తీసుకోడు ఇప్పుడున్న పరిస్థితుల్లో. బట్ వీళ్ళు యూసీఆర్ఎఫ్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ గురించే మాట్లాడుతున్నాం మనం. ఓకే, అంటే ఇప్పుడు అది ఎప్పుడో రిపోర్ట్ మన వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మోహన్ భగవత్ గారు అమెరికా వెళ్తుంటే అక్కడ ఇష్యూ అయింది ఇప్పుడు దాని గురించి. సో వాళ్ళు ఏంటంటే అక్కడ అమెరికాలో ఉన్న అసెట్స్ని ఫ్రీజ్ చేయండి, ఎంట్రీని రిస్ట్రిక్ట్ చేయండి అని వాళ్ళు అక్కడ రికమెండ్ చేశారనమాట. సో కాబట్టి ఇప్పుడు ఇది ఏమైంది, యూసీఐఆర్ఎఫ్ అనేది స్పెసిఫిక్గా ఎందుకు ఒక ఆర్గనైజేషన్ని టార్గెట్ చేసింది అనేది ఒక అనుమానం వచ్చింది. ఎందుకు వీళ్ళు టార్గెట్ చేశారు అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఆర్ఎస్ఎస్ ప్రపంచవ్యాప్తంగా ఏం చెప్తుందంటే ఆర్ఎస్ఎస్ ఈజ్ ఎ ఆర్డినరీ కల్చరల్ ఆర్గనైజేషన్. సాంస్కృతికంగా సంస్కృతిని డెవలప్ చేసేటువంటి ఒక కల్చరల్ ఆర్గనైజేషన్ అని చెప్పి వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ చేశారు. ఐడియాలజికల్ ఆర్గనైజేషన్ అనేది ఇట్ ఈస్ అరౌండ్ ఓన్లీ ది కల్చర్ బిల్డింగ్, కల్చర్ డెవలప్మెంట్, కల్చరల్ ఆర్ట్ అండ్ కల్చర్ అనేది దట్స్ బ్యూటిఫుల్ వర్డ్, ఆర్ట్ అండ్ కల్చర్ అనేది. ఓకే, ఇప్పుడు ఎవరి కల్చర్ వాళ్ళు, ఇప్పుడు జపనీస్ కల్చర్, ఇండియన్ కల్చర్, రైట్, బంగ్లా కల్చర్, తెలుగు కల్చర్. సో కల్చర్ అనేది ఇట్స్ గుడ్ వర్డ్, కల్చరల్ ఆర్గనైజేషన్ అనేది గుడ్ వర్డ్. సో ఆ గుడ్ వర్డ్తోనే వీళ్ళు ప్రపంచవ్యాప్తంగా వెళ్ళారు. బట్ ఇది ఆర్ఎస్ఎస్ ఆర్గ్యూ చేస్తుంది ఏంటంటే మాది కల్చరల్ ఆర్గనైజేషన్ అని. ఇప్పుడు వీళ్ళు ఏం ఆర్గ్యూ చేస్తారు, యూసీఐఆర్ఎఫ్ వాళ్ళు అనేవాళ్ళు పెద్ద ఆర్గనైజేషనల్ సెటప్ అని ఏమంటారు, ఐడియాలజికల్ పుష్ అనేది ఉంది అని వాళ్ళు చెప్పారంట. మార్చి 16, 17 వాళ్ళు ఏం చేశారంటే ఇండియా రెస్పాండ్ అయింది. ఇప్పుడు వాళ్ళు అక్కడెక్కడో అమెరికాలో వాళ్ళు ఎలిగేషన్ చేస్తే ఇండియా వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, ఎంఈఏ, వీళ్ళు ఇది అక్కడ ఇచ్చిన రిపోర్ట్ని మేము పెద్ద పట్టించుకోవట్లేదు, వాళ్ళు ఎప్పుడు కూడా బయస్డ్ రిపోర్ట్ ఇస్తారు, మోటివేటెడ్ డిస్టార్టెడ్ అన్ని రిపోర్ట్ ఇస్తూ ఉంటారు వాళ్ళు. సో కాబట్టి వీఆర్ నాట్ వరీయింగ్ అబౌట్ ఆల్ దిస్ రిపోర్ట్స్ గివెన్ బై ఐసీఆర్ఎఫ్, ఈ రిలీజియస్ ఫ్రీడమ్ పేరుతోటి వాళ్ళు బయస్డ్ రిపోర్ట్ ఇస్తున్నారని భారతదేశం రెస్పాండ్ అయింది. ఓకే, రెస్పాండ్ అయ్యి అమెరికాలో గుడులు పడగొడుతున్నారు, హిందువుల మీద అటాక్ చేస్తున్నారు అమెరికాలో, మీరు అదంతా చేస్తా ఇక్కడ ఇండియాలో మేము టార్గెట్ చేస్తున్నామని చెప్తున్నారని వీళ్ళు రివర్స్ అటాక్ కొట్టారు భారతదేశానికి సంబంధించిన ఇండియన్ గవర్నమెంట్, ఆర్ఎస్ఎస్ అండ్ ఇండియన్ గవర్నమెంట్. మే 7వ తారీఖున ఇంకొక ఎస్కలేషన్ జరిగింది. మే 7వ తారీఖున ఇంకొకటి జరిగింది. మే 7న ఏం జరిగింది, యూసీఐఆర్ఎఫ్ వాళ్ళు మే 7న ఇండియా హియరింగ్ అనేది ఒకటి జరిగింది. అక్కడ ఏం చేశారు, ఇది కేవలం ఒక యాన్యువల్ రిపోర్ట్లో రాయటమే కాకుండా పబ్లిక్గా డిస్కస్ చేశారట. ఒక కమిటీ మీటింగ్ లాంటిది ఏమైనా జరిగితే ఇంతవరకు రిపోర్ట్లోనే ఉంది, రిపోర్ట్లను కొన్ని వందలు రిపోర్ట్ చేస్తూ ఉంటారు కదా, కానీ మే 7వ తారీఖున అమెరికాలో ఒక కమిటీ మీటింగ్ జరిగితే అక్కడ డిస్కస్ చేశారట దీని గురించి. అది బాగా ఎస్కలేషన్ జరిగింది. తర్వాత ఈ మే 6న ఈ శాంక్షన్స్ అనే దాని మీద ఒక న్యూస్ మీడియాలో క్లిప్స్ వచ్చాయి. జూలై 20వ తారీఖున ఇంకొకటి కొత్త జరిగింది. అదేంటే ఈ యుఎస్సిఐఆర్ఎఫ్ యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఫర్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఏదో ఉంది. ఓకే, వీళ్ళు ప్రెసిడెంట్ని మార్చారు. ఈ ప్రెసిడెంట్ మార్చి కొత్త ప్రెసిడెంట్ పాకిస్తాన్ అయ్యాడు. ఇంతవరకు ప్రెసిడెంట్ వేరే అతను ఉంటే జూలై 20వ తారీఖున ఒక కొత్త ప్రెసిడెంట్ వచ్చాడు. ఈ దీనికి పాకిస్తాన్ అతను వచ్చాడు. పాకిస్తాన్ వచ్చిన తర్వాత ఇవన్నీ మళ్ళీ మొదలైనవి. ఓకే, ఆగస్టు 2026న ఇప్పుడు ఈ నెలలో
మోహన్ భగవత్ గారు అమెరికా వెళ్తున్నారని చెప్పేసి ఒక షెడ్యూల్ వేసుకున్నారు. ఈ మోహన్ భగవత్ గారు అమెరికా వెళ్తున్నారని షెడ్యూల్ వేసుకోవడంతో మళ్ళీ ఎస్కలేషన్ అయింది. ఏమని, ఇది ఒక మనం బ్యాన్ చేద్దాం అనుకున్నటువంటి ఆర్గనైజేషన్ సంబంధించిన చీఫ్ మోహన్ భగవత్ గారు ఆయన అమెరికా వస్తున్నారు, మీరు ఆయన రానియకుండా చేయండి అని అక్కడ ఎవరో రికమెండ్ చేశారని చెప్పేసి ఒకటి వచ్చింది. సో ఇది వెనక ఒక సింపుల్గా వచ్చినటువంటి ఒక ఇష్యూ కాదు ఇది. ఇప్పుడు లేటెస్ట్గా ఆగస్టు 21వ తారీఖున మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మీరు మమ్మల్ని ఏమంటారు ఫేక్ రిపోర్ట్లు ఇస్తున్నారు, మేము అలాంటి ఆర్గనైజేషన్ కాదు, కల్చరల్ ఆర్గనైజేషన్ ఆర్ఎస్ఎస్ అని ఇవన్నీ కూడా పట్టుకొచ్చారు. సో గతంలో ఇది ఒక్కటే కాదు, ఇప్పుడు గతంలో కెనడాలో కూడా జరిగింది. కెనడాలో ఇదంతా జరగల, బ్యాన్ ఇదంతా కాదు. కెనడాలో ఏంటంటే జస్ట్ రికమెండ్ రాశారు. ఒక 100 మంది ఎవరో సంస్థలు, కొన్ని సంస్థల హెడ్లు కలిసి కెనడా గవర్నమెంట్కి రాశారు, ఇలా మోహన్ భగవత్ గారు వస్తున్నారు అని రానివ్వు కాకండి అని చెప్పి రాస్తే రానివ్వాలి అని అక్కడ ఇండియాకి సంబంధించిన కొన్ని ఆర్గనైజేషన్స్ రికమెండ్ చేస్తారు. అక్కడ ఆర్గ్యుమెంట్ కెనడాలో. సో ఇది ఇప్పుడు ఈ మోహన్ భగవత్ గారి యొక్క ఫారెన్ టూర్, కెనడాకి అమెరికాకు ఉన్నటువంటి టూర్ కాంట్రవర్సీ ఇదే నడుస్తుంది ప్రస్తుతానికి. బట్ ట్రంప్ రిస్క్ తీసుకోడు, ఎందుకంటే వ్యాపారాలు, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇవన్నీ కూడా మతాల మీద వాళ్ళు ఎందుకు బేసికల్ సెక్యులర్ కంట్రీస్ కాబట్టి వాళ్ళు పెద్దగా ఇంటర్ఫియర్ అవ్వరు. మన ఎఫ్సిఆర్ఏకి సంబంధించి ట్రంప్ మాట్లాడలా, ఎవరో అక్కడక్కడ కొంతమంది ఎంపీలు మాట్లాడితే ట్రంప్ మాట్లాడారు. ఎఫ్సిఆర్ఏ మీద కూడా వార్నింగ్ ఇచ్చారు, రిలేషన్షిప్ దెబ్బతింటాయని చెప్పి. ఓకే, సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంట. సో లెట్ us see మరి ఇప్పుడు మోహన్ భగవత్ గారు విదేశాలకు వెళ్తారా లేదని చూద్దాం. థ్యాంక్ యూ, నమస్కారం.